డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 119వ జయంతిని పురస్కరించుకొని మరి అఫీషియల్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా గౌరవ ఎస్సీడీడీ గారికి, నిజామాబాద్లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగులందరికీ, అదేవిధంగా ప్రతి ప్రజలందరికీ కూడా టీఎన్జిఓస్ నిజామాబాద్ జిల్లా పక్షాన, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల జేఏసీ పక్షాన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఏదైతే బాబు జగజీవన్ రామ్ గారి ఆశయాలకు అనుగుణంగానే మరి నిజామాబాద్ జిల్లా ప్రజలు, నిజామాబాద్ జిల్లా ఉద్యోగులు ప్రజల యొక్క సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టే విధి విధానాలకు అనుగుణంగా మరి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తూ ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో కూడా మరి ప్రతి ఒక్క నిజామాబాద్ జిల్లా ఉద్యోగి ఖచ్చితంగా ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు, వారి యొక్క మనోభావాలకు లోబడి ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంచుతూ మరి మెరుగైన సేవలు చేస్తూ ఆయన ఆశయాల లక్ష్య సాధన దిశగా ప్రయాణం చేస్తారని చెప్పేసి మరొక్కసారి అందరికీ కూడా తెలియజేస్తూ, పత్రికాముఖంగా మరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ, ఆల్రెడీ ఐకేపీ అండ్ సెర్పో డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మరి గతంలోనే కాకుండా గత 11 సంవత్సరాల నుంచి రాష్ట్రంలోనే మొదటి 1-2 స్థానంలో మరి ఉన్నారంటే అది కేవలం గ్రామ స్థాయిలో పనిచేసే సీసీ నుంచి కావచ్చు, జిల్లా స్థాయిలో పనిచేసే పీడీ వరకు ప్రతి ఒక్కరూ ఒక లక్ష్య సాధన దిశగా పనిచేస్తేనే అది సాధ్యమైందని చెప్పి గుర్తు చేస్తూ, మరి ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారి ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా ప్రతి డిపార్ట్మెంట్ కూడా ప్రజల శ్రేయస్సు కొరకు పనిచేస్తూ మరి నిజామాబాద్ జిల్లాను రాష్ట్రంలో ఖచ్చితంగా మొదటి స్థానంలో ఉంచే విధంగా ఉద్యోగులందరూ పనిచేస్తారని చెప్పేసి మరొకసారి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ, మరి అందరికీ కూడా మరొక్కసారి డాక్టర్ జగజీవన్ రామ్ గారి జయంతి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.